ఐపీఎల్ 2024 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్కి దూసుకెళ్లింది. రాజస్థాన్ రాయల్స్తో శుక్రవారం జరిగిన క్వాలిఫైర్ 2లో సమిష్టిగా రాణించిన సన్ రైజర్స్ హైదరాబాద్ 36 పరుగుల తేడాతో గెలిపింది. షహబాజ్ అహ్మద్ 3 వికెట్లు తీయగా అభిషేక్ శర్మ 2 వికెట్లతో సంచలన బౌలింగ్తో మ్యాచ్ మలుపు తిప్పారు ఇద్దరు కూడా. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 175 పరుగులు తీసింది. హెన్రిచ్ క్లాసెన్ 34 బంతుల్లో 4 పరుగులతో 50, ఆక్సిజన్తో రాణించగా త్రిపాఠి 15 బంతుల్లో 5 4, 2 6లతో 37, ట్రావిస్ హెడ్ 28 బంతుల్లో 3 4, 6తో 34 రాణించారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లో ట్రెంట్ బౌల్ట్, ఆవేశ్ ఖాన్ 3 వికెట్లు తీయగా సందీప్ శర్మ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 139 పరుగులు చేసి ఓటమి పాలైంది. ధ్రువ్ జురెల్ 35 బంతుల్లో 7 4, 2 సిక్సర్లతో 56 నాటౌట్, అజయ్ ఆక్సిజన్తో ఒంటరి పోరాటం చేయగా యశస్వి జైస్వాల్ 21 బంతుల్లో 4 4, 3 సిక్స్లతో పర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లో షహబాజ్ అహ్మద్ 3 వికెట్లు తీయగా అభిషేక్ శర్మ 2 వికెట్లు పడగొట్టాడు. ప్యాట్ కమిన్స్, నటరాజన్ తల వికెట్ తీశారు. ఈ గెలుపుతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆదివారం జరిగిన ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్తో అమితుమితి తెలుసుకుంది. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్కు ఆశించిన శుభారంభం దక్కలేదు. చాలా స్లోగా ఆడిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ టామ్ కోహ్లీ కమిన్స్ బౌలింగ్లో క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు. క్రీజ్లోకి సంజు శాంసన్ రాగా భువనేశ్వర్ కుమార్ వేసిన 6వ ఓవర్లో జైస్వాల్ 1 6, 3 4లతో 19 పరుగులు పిండుకున్నాడు. దాంతో రాజస్థాన్ రాయల్స్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 51 పరుగులు చేసింది. మలుపు తిప్పిన షహబాజ్ అహ్మద్ వేసిన 8వ ఓవర్లో భారీ సిక్సర్ బాదిన యశస్వి జైస్వాల్ అదే ఓవర్లో క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు. అభిషేక్ శర్మ వేసిన మరుసటి ఓవర్లో సంజు శాంసన్ భారీ షాట్ ఆడబోయి క్యాచ్ అవుట్ అయ్యాడు. షహబాజ్ అహ్మద్ తన మరుసటి ఓవర్లో రియాన్ పరాగ్, రవిచంద్ర అశ్విన్ను క్యాచ్ అవుట్గా బౌల్తా కొట్టించి మ్యాచ్ని మలుపు తిప్పాడు. క్రీజ్లోకి వచ్చిన ఎట్మైర్ను కూడా అభిషేక్ శర్మ క్లీన్ బౌల్డ్ చేయడంతో మ్యాచ్పై సన్ రైజర్స్ పట్టు బిగించింది. ఈ పరిస్థితిలో పోవెల్ సాయంతో ధ్రువ్ జురెల్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. అయితే పోవెల్ను నటరాజన్ క్యాచ్ అవుట్గా పెవిలియన్ చేర్చడంతో మ్యాచ్ పూర్తిగా సన్ రైజర్స్ వశమైంది. ఓవైపుకి టికెట్లు పడుతున్నా మరోవైపు ధ్రువ్ జురెల్ ఒంటరి పోరాటం చేశాడు. 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చేయాల్సిన పరుగులు ఎక్కువగా ఉండడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం లాంఛనమైంది. ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్ని మట్టి కనిపించి ఇలాగ సమిష్టిగా రాణించి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరొక మంచి వీడియోతో ఉంటాను. అందరికి సెలవు. జై హింద్, జై భారత్.